గోవింద నేనే బ్రహ్మవియగా దేవి నా మనసెంతో ఆనంద పరవశమైనది స్వామి. దేవి గోవింద స్వామి విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు దేవి. విని ఆచరించు వారి ధనులు సుమా. నీకు ముఖ్యముగా తెలపవలసిన ముఖ్యాంశము ఒకటున్నది దేవి. ఏమిటో తెలుపండి నాథ. దేవి గోవింద ఆ శ్రీవేశ్వరుని కృప చేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, శ్రీరంగము, హంపి, కాశీ, గయ, ప్రయాగ, దాచారామము మొదలగు గాగల పుణ్యక్షేత్రములు దర్శించి అందున్న పుణ్యమూర్తులను సేవించి పుణ్యన తమ్ములు మునిగితిమి కదా దేవి. అవును స్వామి. దేవి గోవింద తత్ఫలితంబున సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, శివకోటయ్య, పోతులూరయ్య, వీర నారాయణమ్మలను సంతానము పరిస్థితిమి కదా దేవి. అవును ప్రాణేశ్వర. వారికి విద్యాబుద్ధులు కలిపి వివాహములు కూడా చేసితిమి. ఇక మన బాధ్యతలు తీరినవి. ఇక మనము ఏకాంతముగా నునుటకై భక్తులచే ఏర్పాటు గాల్పిపడిన మఠమందు చేరి సదా దైవ చింతన చేయొచ్చు. అర్పిత అడ్డకుతులను ఆదరించచ్చు. మఠములకు వచ్చు పోవు భక్త బృందములతో సద్గోష్ఠులు జరుపుచు భక్తి జ్ఞాన వైరాగ్యములు తెలుపుచు వారి జన్మ తరింపజేసి మన జన్మ కూడా తరింపజేసుకుందాము. అలాగే దేవి.
సమయమునకు ఆసన్నమైనది. రముదేవి వెలుదము. జయిస్తు దేవి నీకు శుభం పొగుగాక. అమ్మాయికి బాబు వస్తుంది, ఆ పక్కన పెట్టుకో. ఇది బాబు వస్తుంది అది రాలా. కదలైనా నీ మనసే